వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చర్చను రథంలోని ప్రధాన అంశాలు. మొన్నటిదాకా మంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్టీజీఎస్ కేంద్రంగా సమీక్ష నిర్వహిస్తూ అధికారులను ఆదేశిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ మందా తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్న వైనాన్ని మనం చూసాం. సాంకేతికతతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో విషయాలను తెలుసుకుంటూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజల్ని కాపాడుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరును మనం చూసాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 చేస్తానని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజునే ఆయన సంతకం చేసి నాటి నుండి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు నవంబర్ 1 మందా తుఫాన్ వెళ్లిపోయింది. పెన్షన్ల తుఫాన్ ఉదయం నుండే మొదలైంది. అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకి నిదర్శనం, ఆయన ముందు చూపుకి నిదర్శనం, ప్రజల పట్ల ఆయన చూపించే ఆపేక్షకి ప్రాముఖ్య నిదర్శనం. చెప్పాడంటే చేస్తాడంతే, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. ఈ రోజే పెన్షన్ల పండుగ, ఈ రోజే పోలవరం నిర్వాసితులకి 1,000 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే కార్యక్రమం కూడా నేడే జరుగుతూ ఉంది. గత వారం 10 రోజుల నుంచి తుఫాను వల్ల రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రజల సేవలో తలమునకలైనా నిన్న ఒక్కరోజు విరామం తీసుకుని మళ్లీ నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు అధికారులు, సిబ్బంది. అలాగే పోలవరం నిర్వాసితులకి 1,000 కోట్ల రూపాయలు జమ చేసే కార్యక్రమంలో మంత్రులు నిమగ్నమయ్యారు. అది పాలన తీరంటే, అది పాలకుడి ముందు చూపు అంటే. రాష్ట్రం మీద, ప్రజల మీద మమకారం, అభిమానం, ప్రేమ ఉంటే జరిగే పనులు ఇలాగే ఉంటాయి. దోపిడీ విధానంగా పెట్టుకుంటే, దోచుకోవడమే మార్గంగా ఎంచుకుంటే, దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు నమ్మించి మోసం చేసి దోచుకున్న రాజకీయ నాయకుడు తీరు ఎలా ఉంటుందో నిన్న ప్రత్యక్షం మనం చూసాం. తుఫాన్ తీరం దాటి వెళ్లిపోయిన 24 గంటల తర్వాత ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉండవల్లి ప్యాలెస్ దాటి గడప దాటి బయటికి రాలా. దగ్గరలో ఉన్న బందర్ను గాని బాపట్లను గాని వెళ్లి ఆ ప్రజల్ని పరామర్శించిన పరిస్థితి కనపడలా. ప్యాలెస్ లో కూర్చుని జూమ్ కాల్ మాట్లాడుకుంటా ఏం మాట్లాడాడో తెలియదు. ఆ జూమ్ కాల్ లో ఉన్న నాయకులతో ఏం మాట్లాడాడో ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. ఆయనకన్నా తెలుసో లేదో మనకు తెలియదు. వచ్చాడు, జూమ్ కాల్ మాట్లాడాడు, నిన్న ప్యాకప్ అన్నాడు, యలహంక ప్యాలెస్ కి పారిపోయాడు. సిద్ధడు అద్దంకి పోయాడు, వచ్చాడు అన్న రీతిన జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి ఉండవల్లి వచ్చాడు, ఉండవల్లి నుంచి యలహంక పారిపోయాడు. ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే త్వరలోనే సిట్ విచారణ చేపట్టబోతా ఉంది, నోటీసులు ఇవ్వబోతా ఉంది. ప్యాలెస్ లో తనిఖీలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న డాక్యుమెంట్లు, కొన్ని విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ కు వచ్చి కంటి తుడుపు చర్యగా 10 మందిని వేసుకుని జూమ్ కాల్ మాట్లాడుకుని సర్దుకుని పారిపోయాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఉండవల్లి ప్యాలెస్ లో ఆ డాక్యుమెంట్లు, ఆ విలువైన వస్తువులు ఉంటే సీజ్ చేస్తారన్న భయంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి వచ్చి అవన్నీ సర్దుకుని నిన్న తిరిగి టపాలు వెళ్ళిపోయాడని చెప్పి ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతా ఉంది. నిజమై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మందా తుఫాన్ తో రైతులు నష్టపోకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో నీరు నిలబడిందో చూసి ఆ నీటిని మళ్లించే కార్యక్రమం చేపట్టిందంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నియోజకవర్గాల వారిగా శాటిలైట్ చిత్రాలు రిలీజ్ చేసి ఎక్కడైతే నీరు నిలిచిందో ఆ చిత్రాలను స్థానిక ఎమ్మెల్యేలకు పంపించి వారి ద్వారా, అధికారుల ద్వారా క్షేత్రస్థాయికి వెళ్లి ఆ నీటిని మురుకాలలోకి మళ్లించే ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలంటూ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులకి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. పంటలు నీటి మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఎలా చేస్తే ఆ రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందో తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆలోచించి రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికార యంత్రాంగానికి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా ఒక బాపట్ల జిల్లాలో మాత్రమే 60% పొలాలు నీట మునిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు. మిగతా జిల్లాల్లో నీటి మళ్లింపు కార్యక్రమం చేపట్టింది అధికార యంత్రాంగం. అలాగే బాపట్ల జిల్లాలో కూడా నీటిని మళ్లించి ఆదివారం నాటికి అన్ని పొలాల్లో నీరు లేకుండా మళ్లిస్తామంటూ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మంతా తుఫాన్ తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే కృష్ణానదిలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే మంతా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. శనివారం ఉదయం 10 గంటలకి సుమారుగా మంతా తుఫాన్ సందర్భంగా కష్టపడ్డ 100 మందిని గౌరవించి సత్కరించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు.